సార్ చాలామంది మీ ఉపాధ్యాయ ఉద్యోగుల్లో కూడా ఈ నెలకు 1000 కోట్లు రిలీజ్ చేయడం మీద గుడ్డిలో మెల్ల అన్నట్లుగా అసలు లేకపోయిన దానికంటే ఏదో ఒకటి మనం అనుకున్నది వస్తుంది గదా! అనే మనసుతోనున్నారు. వాళ్ళ గూర్చి ఏం జెప్తారు? అమ్మ యశోద మీ మీ పల్లవిలో చాలా సార్లు చెప్పినా, మళ్ళా చెప్పాల్సొస్తుంది. మా బతుకులు బిచ్చపుల బతుకులయినాయి. హ్మ్. మావే డబ్బులు. ప్రభుత్వం దగ్గర దాచుకున్నాం. టైంకి ఇస్తలేదు. సస్తున్నా వస్తలేవు, రోగం వచ్చినా ఇస్తలేదు. చివరికి ఎంతో కొంత ఇస్తుంది కదా అనే కాడికి తయారైపోయినాం. అంటే దింపుడు గల్లం ఆశ. హ్మ్. ఎంతో కొంత వస్తుంది కదా సార్, ఇక వాడు ఆయన తీయకపోతే ఏం చేస్తాం అనే కాడికి వచ్చేసింది. ఎందుకు వచ్చిండ్రు? హ్మ్. కోర్టును లెక్క చేయకపోతివి, తీర్పును లెక్క చేయకపోతివి, కంటెంప్ట్ లెక్క చేయకపోతివి. నువ్వు దీక్షలను పాపం రిటైర్డ్ వాళ్ళంతా దీక్ష చేసిరి లెక్క చేయకపోతివి, ధర్నాలు చేసిరి లెక్క చేయకపోతిరి, పొలిటీషియన్స్ మీటింగులు పెట్టి చెప్పిరి లెక్క చేయకపోతిరి, అసెంబ్లీలో అడిగిరి లెక్క చేయకపోతిరి. ఏది కూడా మీరు మనసు మీద తీసుకోనందుకే కదా చివరికి యాడంటే ఇవి కూడా రాకుండా పోతే అనే భయం పట్టుకుంది. అంటే బెదిరించు, భయపెట్టు, లోపరుచుకో, నీకు వీలైనంత చెయ్యి అనే కాడికి తయారైపోయింది. మా వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఆ రకంగా అని ఉంటారు తప్ప ఏదో సంతృప్తి చెంది అన్నటువంటి మాటలుగా మాత్రం దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా అట్లా అర్థం చేసుకోవాలి. జూన్ 2వ తారీఖు నుంచి క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్స్. దీని మీద ఏమంటారు? ఇదైతే అందరూ ఆనందపడే విషయమేనా కాదా? అందులో ఏ ఇబ్బంది ఉందో నాకు అర్థమైతలేదమ్మా. ఆ! ఇప్పుడు బ్రహ్మాండంగా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నా అన్నాడు. హ్మ్. మరి ఏడ పెరిగిందో ఎవరికి ఇచ్చిండో ఆయనకే అర్థం కావాలి. హ్మ్. ఒకసారి వెళ్ళండి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి, మీరు ఒక మైక్ తీసుకొని వెళ్ళండి. ఒక్కొక్క హాస్పిటల్ రెఫరల్ హాస్పిటల్లో ఎన్ని వందల కోట్లు ప్రభుత్వం బకాయి పడి ఉన్నదో. హ్మ్. అంటే ఈ ఉదర ఖాతాలు ఈ ఉద్యోగస్తులకు, ఈ పెన్షనర్స్ చికిత్సలు చేసి బిల్స్ పెట్టి ప్రభుత్వం చుట్టూ మేము తిరగలేము, మా వల్ల కాదని హ్మ్. చేతులు ఎత్తేసే పరిస్థితి. హ్మ్. సామాన్య ప్రజలు కూడా అంతే. తెల్ల రేషన్ కార్డు తీసుకపోతే ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్తారు. హ్మ్. తీసుకపోయి ఎంతమంది చికిత్స జరుగుతుంది, ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి. హ్మ్. అంటే హాస్పిటల్స్ కూడా చేతులు లేపే పరిస్థితి ఉంది అలా. హ్మ్. ఇవాళ మాకిచ్చే హెల్త్ కార్డ్స్లో మేమే చెప్తాం, మా వాళ్ళు ఆనందం ఎక్కువై, ఉత్సాహం ఎక్కువై, ఏమి 2% కడతామని హ్మ్. 1.5 కా నుంచి 2% దాకా. హ్మ్. ఎవరు అడిగి నేను ఎంత పర్సెంటేజ్ కడతావా అని ప్రభుత్వం అడిగిందా? హ్మ్. అడగలేదు కదా. మనకే ఆనందం ఎక్కువ, ఉత్సాహం ఎక్కువ. ప్రభుత్వం దృష్టిలో పడాలి, రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలి. హ్మ్. ఒక ఆయనకి రేపు ఎమ్మెల్సీ నాకు ఎక్కడ టికెట్ ఇస్తారో, హ్మ్. ఒక ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ ఆడిస్తారో, పెరుగుతున్నాయి కదా అసెంబ్లీలు. హ్మ్. ఇంకొక ఆయన నాకు పబ్లిక్ సర్వీస్ నుంచి నాకు మెంబర్ ఇయ్యడా. రేపు రాబోతే కార్పొరేషన్ బోలెడు ఉంటాయి. 59, 60 కార్పొరేషన్లు ఉంటాయి. దానికి ఏదైనా చైర్మన్ చేయకపోతారా? ఓ 2 ఏళ్ల కాలం దొరకకపోతుందా? ఇక చివరికి రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళనే పెరగకపోతుందా నాకు? ఇట్లాంటి బిస్కెట్లకు ఆశపడితే ప్రభుత్వం అట్లా చేయకపోతే ఎట్లా చేస్తుంది? హ్మ్. ఇట్నే చేస్తుంది. ఇంత నిర్లక్ష్యమే చేస్తుంది. ఈ ప్రభుత్వం నా దృష్టిలో రేవంత్ రెడ్డి పరిపాలకుడు, మంత్రులు, పాలన రాజశేఖర రెడ్డి గారితో, ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే చాలా అల్పజీవి రేవంత్ రెడ్డి గారు. హ్మ్. మరి ఎందుకు ఇంత బలహీనంగా వీళ్ళ స్వరం ఉందో, వీళ్ళ యాటిట్యూడ్ ఉందో నాకు అర్థం కాని పరిస్థితి. హ్మ్. హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో ఏముంది? హ్మ్. ఐఏఎస్లను వేస్తా అన్నావు, సంఘాల నాయకులు వేస్తా అన్నావు, ఓ ట్రస్ట్ ఫామ్ చేయాలి, కంట్రిబ్యూషన్ మేమే ఇస్తా అన్నాం, గైడ్లైన్స్ ఆల్రెడీ వచ్చినాయి, సీనియర్స్తో డిస్కషన్ చేసిర్రు, హెల్త్ సెక్రటరీ మాట్లాడిర్రు, క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరిగినాయి, సంఘాల నాయకులతో మాట్లాడిర్రు, అన్నీ రెడీగా ఉన్నాయి కదా. మరి ఏమి వచ్చిందమ్మా? హ్మ్. ఎందుకు అట్లా? నువ్వు పెట్టుబడి పెడుతున్నావా? పెట్టుబడి పెట్టట్లేదు కదా. మాకొచ్చింది డౌటు. హ్మ్. మేము మేము మా 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 డబ్బుల్లో మా బేసిక్ పేలో కట్ అయితే, హ్మ్. మా పెన్షన్లో కట్ అయితే లెక్కేసుకుంటే మినిమంగా 550 నుంచి 600 కోట్లు మా డబ్బులే ప్రభుత్వం దగ్గర జమ అవుతాయి. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి గారు 600 కోట్లు జమ అయినాక అసలు మన ఏమైనా ఖర్చు పెడతారా ట్రస్ట్ ద్వారా? లేక అటు ఇటు కాకుండా మన బతుకు అయిపోద్దా? హాస్పిటల్లో చేరిన తర్వాత సగం చికిత్స అయిన తర్వాత బిల్లు కట్టమని వాడు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండయి, ఇది అటు ఇటు కాకుండా ఆగమైపోతాం అనే అనుమానము. మన రిటైర్మెంట్ డబ్బులే మనకి ఇస్తలేరు, ఇది ముందరపడే కథేనా అని మాకు అనుమానం వచ్చింది. హ్మ్. మా వాళ్ళకి సర్ది చెప్పినాం, అన్నిటికీ అనుమానం పడొద్దు అట్లా. ప్రభుత్వం చేస్తుందేమో, ఇస్తుందేమో. ఇలా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంది? మనకి ఖర్చు పెడితే చాలు కదా. ఒక గ్రాంట్ మనం ఒక 500, 600 కోట్లు జమ అయితే ప్రభుత్వంకి 600 కోట్లు జమ చేస్తుంది. హ్మ్. ఓ 1000 కోట్లు అయితే ఇంకొక ఆయన ఆనందం, ఉత్సాహం ఎక్కువై. ఇందాక మీరు అడిగారు కదా లచ్చిరెడ్డి అని. హ్మ్. ఆయన ఎంత దూరం పోయిండంటే, ఆయన ఎంత గమ్మత్తుగా మాట్లాడినాడు, చాలా గమ్మత్తుగా మాట్లాడినాడు ఆయన. ఒక 5, 6 నెలలు పోయినాక సార్, మాయో 2000 కోట్లు అయితే మీరు 2000 కోట్లు ఉంటాయి, 4000 కోట్లు అయిపోతే ఆ వడ్డీలతోనే మొత్తం మీరు చికిత్స చేయొచ్చు సార్, ఇక మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నాడు ఆయన. మరి అంత లాంగ్ విజన్ కనబడ్డది ఆయనకు. మేమేమో మా డబ్బులు ఉంటాయా, మా డబ్బులు ఇస్తాడా, మాకు ఇయ్యడా, మరి గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ జమ చేస్తుందా చేయదా మాకు అనుమానం. ఇట్లుంటే వచ్చినట్టే జమ అయినట్టే
వేల కోట్లు కనబడ్డట్టే ప్రభుత్వానికి పెద్ద వెసులుబాటు ఇచ్చి ఇక మీకు బడ్డనే ఉండదనంత దూరం వెళ్ళిపోయాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు, ఏం చెప్తాం. సరే, ఈ ఉద్యోగ సంఘాల డీటెయిల్స్ చూస్తే కలిసిన వాళ్ళే ఒక సంఘం ఏమో 45 సమస్యల్ని ఉప ముఖ్యమంత్రి ముందు పెడితే ఒక సంఘం ఏమో 63 డిమాండ్లు పెట్టినట్టున్నారు. అంటే ఎవరి వర్షన్స్ లో తేడా ఉందా, మీరు పెట్టిన డిమాండ్స్ లో డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఎందుకు ఇట్లా ఈ తేడా ఎందుకు? ఇప్పుడు ఏముందమ్మా, డిపార్ట్మెంట్ వారీగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఉమ్, ఎడ్యుకేషన్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. ఉమ్, తర్వాత రెవెన్యూ, ఇట్లా ఉద్యోగాలలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఉమ్, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. వాటితో పాటుగా కొన్ని ఏసీబీ కేసుల్లో పట్టుబడినవి ఉంటాయి. ఉమ్, డిసిప్లినరీ యాక్షన్స్లో ఈ బలైపోయిన వాళ్ళు ఉంటారు. ఉమ్, ఇట్లా అనేక రకాల అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, ఏసీబీ కేసు, రకరకాల కేసులు ఉద్యోగులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఉమ్, మా ఉపాధ్యాయుల్లో ఇట్లాంటివి ఏమి ఉండయి. సరే, అలాంటి అవకాశం ఉంటే ఏం చేసేవాళ్ళు అది వేరే విషయం, కానీ అలాంటి అవకాశం స్కోప్ లేదు ఇక్కడ. ఉమ్, బడికి పోవాలి, పిల్లగాడి పాఠం చెప్పుకోవాలి, వాడిని ఇది చేసుకోవాలి, రావాలి, పోతే ఓ 2-3 పీరియడ్ పాఠం చెప్పుకుంటూ ఒక అరగంట ముందు పోతాడో వెనక పోతాడో అది వేరే గంతే. విషయం. ఉమ్, ఫేస్ రికగ్నేషన్ ఉన్నది, అది వచ్చింది, నడుస్తూ ఉంది. ఈ కలెక్టివ్గా డిపార్ట్మెంట్ వారీగా అందరి డిమాండ్స్ సింక్రనైజ్ చేసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ప్రయారిటీ బేసిస్లో ఆ డిమాండ్స్ అన్నీ కూడా మేము సార్ట్ అవుట్ చేసుకునే వాళ్ళం గతంలో. ఉమ్, ఇందులో టాప్ ప్రయారిటీ బేసిస్లో ఏ డిమాండ్ వస్తుంది, నెక్స్ట్ ఏ డిమాండ్ వస్తుంది, ఇందులో ఆర్థికమైన ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్తో కూడిన ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వం మీద ఆర్థికమైన భారం ఇప్పటికిప్పుడు ఎంత పడుతుంది, ఒక డిఏ అడుగుతున్నాం ఎంత పడుతుంది, 2 డిఏలు అడుగుతాం ఎంత పడుతుంది, పిఆర్సీ అడుగుతున్నాం ప్రభుత్వం మీద భారం ఎంత పడుతుంది, ప్రభుత్వానికి సాధ్యపడే పరిస్థితి ఇప్పట్లో ఎంత ఉంటుంది అని అంచనా లెక్క వేసుకునేవాళ్ళు. ₹1 ఖర్చు లేనటువంటి ఇష్యూస్ ఉంటాయి. అవి ప్రభుత్వము ఒక జీవో ప్రొసీడింగ్స్ మెమో ద్వారా సాల్వ్ అయిపోయేటివే. ఉమ్, దాదాపుగా 25-30 ఇష్యూస్ అవే ఉంటాయి. ఉమ్, అలాంటివన్నీ కూడా సాల్వ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉమ్, మొన్న కూడా పెట్టినాడు 67 డిమాండ్లు, ఉమ్, మాట్లాడే నాడు లిస్టులో 47 డిమాండ్లు, ముందట పెట్టిన 27 డిమాండ్లు, మోసుకొచ్చినాయేమో, బయటికి మోసుకొచ్చినాయో, పట్టుకొచ్చినాయో, తీసుకొచ్చినావో మొన్నటి సమావేశంలో ఉత్త చేతులతో పోయినాము, ఊపుకుంటూ ఉత్త చేతులతో వచ్చినాము. పోయినాడు 67 డిమాండ్ లోపలికి పోయినాయి జేఏసీ మీటింగ్లోకి. ముందట పెట్టినాయి, కాగితం మీద పెట్టినాయి 47 అయినాయి. మాట్లాడినాడు లిస్టులో 27 ఉన్నాయి. ఉమ్, చర్చకు వచ్చినాయి 5-6 ఉన్నాయి. బయటికి వచ్చేవరకు ఏమి లేవు, ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చినాము. ఉమ్, చివరికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికి కూడా ఉమ్, ఎట్లా ఉంది అంటే ఇంకా వీళ్ళు ఏమి చెయ్యరు, జేఏసీ సంఘ నాయకులు ఏమి చెయ్యరు, ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు, మేమందరం ఉన్నాం కదా మీరు భయపడకండి అని వెన్ను తట్టి ధైర్యం చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే జేఏసీ నాయకులని ఇటు చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కనబడుతుంది. ఎక్కడ పట్టుకుంటారో, ఎక్కడ ఒతుతారో, ఎక్కడ విసుకుతారో, ఎక్కడ ఇరికిస్తారో, ఏం చేస్తారో అనేటువంటి భయం ఒకవైపు. ఉమ్, రెండో వైపు వేసే బిస్కెట్లు ఒకవైపు కనబడతా ఉన్నాయి. కాంప్రమైజ్ అయిదాము అని అనుకుంటే కింద ఒత్తిడి బాగా వస్తూ ఉంది. వాళ్ళని తట్టుకునేది ఎట్లా, ప్రభుత్వం దగ్గర వినిపించేది ఎట్లా, సొల్యూషన్ తెచ్చేది ఎట్లా అనే దాంట్లో దాదాపుగా చుక్కలు కనబడతా ఉన్నాయి. ఉమ్, రేపు 5వ తారీఖు దీక్ష ఒకవేళ వాయిదా వేసుకున్నా ఎందుకు వాయిదా వేసుకున్నామో చెప్పాలి, ఉమ్, రద్దు చేసుకుని ఎందుకు రద్దు చేసుకున్నామో చెప్పాలి. దాన్ని కింద జనంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వర్గాలు ఆమోదించడం వాళ్ళు ఎంతమంది, వ్యతిరేకించడం వాళ్ళు ఎంతమంది. రేపు నిజంగానే మీరు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ఇస్తే మొన్నటిదాకా రావడం లేదు. ఎందుకు రావడం లేదు? నాయకత్వం మీద విశ్వాసం లేక. ఉమ్, ఎందుకు రావడం లేదు? మీ కార్యక్రమాలు సరిగ్గా లేవు కాబట్టి, ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునే దాంట్లో మీరు లేరు కాబట్టి, ఇదంతా ఉత్తదే అనే కాడికి వచ్చిరు కాబట్టి వీళ్ళని నమ్ముకొని వీళ్ళు ఉద్యమాలు చేయరు, పాడు చేయరు, వీళ్ళ పిలుపులు ఇట్లనే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, 1.5 year నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. గతమెంతో ఘనకీర్తి జేఏసీకి ఉండేది, ఐక్యవేదికలకు ఉండేవి, ప్రభుత్వాన్ని మెడలు వంచిన పరిస్థితి ఉండేది. మొన్న ఒక డిబేట్కి పోయిన ఒక ఆయన అడిగిండు, ఇప్పటికిప్పుడు ఏం చేస్తే ప్రభుత్వంతో చలనం వస్తుంది సార్ అని అడిగిండు. ఉమ్, నేను చెప్తున్నా, చేయండి, పెన్ డౌన్ చేయండి, ఉమ్, సమ్మెకు పిలిపియండి. ఉమ్, ఆర్టీసీ సమ్మె మొన్న జరిగితే ఒక వ్యక్తి ఆత్మత్యాగం చేసి బలిదానం చేసుకున్నాడు. ప్రభుత్వం అప్పటిదాకా పట్టించుకొని ప్రభుత్వం తెల్లారు పిలిపి చర్చలకు పిలిచి మాట్లాడాలి, కూర్చోబెట్టలే, ఉమ్, కాళ్ళు పెట్టుకుంత పని చేయలే. ఇగో సాధ్యపడితే ఇది ఇస్తాం, ఇది ఏమైనా కమిటీలో ఏదో వేసి 1-2 సార్లు చేసిరు కదా. ఆత్మత్యాగం చేసే నాయకులు ఉన్నారా? చేయమంటారా సార్? అంత పట్టింపు ఉందా? ఆ? చేయక్కర్లే. ఉమ్,
వీళ్ళు చేస్తారేమో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సంక్షేమం కోసము అలా తెగించే నాయకులు ఉండొచ్చు అనేటువంటి సంకేతం అన్న ప్రభుత్వానికి ఇచ్చే స్థాయిలో ఈ ఉద్యోగ సంఘాలు ఉన్నాయా? ఏం చేస్తే కరెక్ట్ అంత సార్ పెద్ద ఫైనల్ త్యాగం గా? చేయక్కర్లేదమ్మా. ఉమ్, ఉన్నది ఊడగొట్టకుండా ఉన్నదాన్ని కాపాడితే చాలు. అంటే పరువు, మర్యాద, గౌరవం. జేఏసీలన్నీ ఆర్గనైజ్ చేసిర్రు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఆర్గనైజ్ చేసిండ్రని జేఏసీ నాయకులు 206 సంఘాల వేదిక ఉంది. ఇది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మాకు ఆర్గనైజ్ చేసింది, గత ప్రభుత్వం చేయనే లేదు అని అన్నారు కదా. గొప్పగా చెప్పుకున్నారు కదా. ప్రభుత్వానికంటే ఎక్కువ వీళ్ళే డబ్బా కొట్టుకొని చెప్పుకున్నారు కదా. మొన్న ఇదే జేఏసీ నాయకులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలను పిలిచినప్పుడు ఏం చెప్పుకున్నారు? క్లోజ్డ్ సర్క్యూట్ల డోర్లు దగ్గరేసిన దాంట్లో ఉమ్, పరువు పోతుంది సార్, ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది, ఎట్లా సార్ ఏం చేయాలి? మీరు ఒక్క మీటింగ్ పెట్టకపోతుంది, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జీవో ఇస్త్రీ మీటింగ్ పెట్టకపోతుంది, ఒక్క సమావేశం జరగకపోయా. ఇక ఓడీల పరిస్థితి వచ్చిందా, పెండింగ్ ఉందా, ఏమున్నదో వాళ్ళకే తెలియాలి. ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఉమ్. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. అది ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పేనాడు కమ్మగా కనబడతాయి మాటలు. ఒక ఆయన సామాజిక న్యాయం అంటాడు, ఒక ఆయన ఫ్రీ వైద్యం అంటాడు, ఇంకొకరు ఫ్రీ విద్య అంటారు. ఈ విద్యని వ్యాపారంగా మార్చే వాళ్ళు ఉంటారు, వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు ఉన్నారు, సామాజిక న్యాయం తూట్లు పొడిచిన వాళ్ళు ఉన్నారు, ప్రజలను ఎప్పుడో తుంగలో దొక్కిన వాళ్ళు ఉంటారు. చెప్పడానికి చాలా అందమైన కబుర్లు ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి నమ్మినా కూడా మోసపోయేది ప్రజలే కదా.